మరి ఆరాధనలో దేవుడు నడిపించిన విధానం బట్టి మరోసారి ఉదాలు చెల్లించుకుంటున్నాం. మరి మన ముందు బల ఈగడింది. మరి నాకు కూడా యుక్తమైన రీతిలో పరిశీలన చేసి పరీక్షించుకుని మరి ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన యొక్క రక్తాన సాదృశ్యమైన అద్రాక్షాన్ని మనము తాగే ముందు యుక్తమైన రీతిలో మరి ఆయన యొక్క ఆ వాక్యాన్ని చూసుకుంటూ వాళ్ళని మనం తాగాము. మరి ముందుగా మరి ఆయన పరిశుద్ధమైన బైబిల్ చదువుకుంటే బైబిల్ వాళ్ళే పాడుతున్నాం. గ్రంథ వాగ్దానములన్నీ గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరద వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి, గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరద వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యుల పట్ల జాలరులుగా చేసినని వారితో చెప్పాను. సహాయంతో చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడవు, గణుడవు, సర్వలోక సృష్టికర్తవు, మా దేవుడు తండ్రి, నీ యొక్క గొప్పదైన నామం బట్టి మరోసారి వందనాలు ఉన్నతులు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభా. మరి ఆరాధన అంతట్లో ప్రభా మరి నడిపించారు, మిమ్మల్ని ఏ రీతిగా ఆరాధన చేయాలో వివరించారు. వందనాలు ప్రభా. ఇదిగోనైనా మరి బలను సమర్పించే ముందు యోగ్యమైన రీతిలో మీ బలను తాగే విధముగా తండ్రి మరి కొన్ని మాటలు మా ముందు గురించి దాన్ని ధ్యానించుకొని ప్రభా మరి మమ్మల్ని పరీక్షించుకుని తెలుసుకునేలాగా దీవించి ఆదరించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నిలబడిన దాసం జ్ఞాపకం చేసుకుని మాకు అవసరమైన మాటలు మాకు అందించమని, మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ కలిగిన వారిని మీ ఎంత ప్రభా శ్వాసంతో మీ మాటలను ప్రభా ఆదరించి ప్రభా ఆస్వాదించట్లో సహాయం చేయమని మా ప్రభు రక్షకుడు మా కొరకు రానే ఉన్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్ల జాలరులుగా చేసినని వారితో చెప్పుదును. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్న మాట అంటే ఏంటంటే క్రీస్తుని వెంబడించమంటున్నారు. ఏమంటారంటే మీరు నాతో రండి, మనుషుల పట్ల జాలరులుగా మిమ్మల్ని చేస్తానంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తుని వెంబడించండి. మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? ఈ లోకంలో మనుషులు వెంబడిస్తున్నారా? అధికారులను వెంబడిస్తున్నారా? రాజులను వెంబడిస్తున్నారా? లేదా భార్యను లేదా భర్తను వెంబడిస్తున్నారా? కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అంటే నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనస్సును పట్ల జాలరులుగా చేస్తానని దేవుడు చెప్తున్న మాటలు. వెంబడించిన అనగా క్రీస్తు యొక్క మాదిరిని కలిగి ఉండగా వెంబడించడం ఏంటంటే ఆనాడైతే శిష్యులు తనని వెంబడించారు. మరి దేవుడు చెప్తున్న ప్రతిదీ కూడా వారు చేయగలిగారు. మరి ఈనాడైతే మన మనస్సులను మనము వెంబడించడం అంటే ఆయన యొక్క మాదిరిని కలిగి ఉండాలి. ఆయన స్వరూపమే కాదు కానీ ఆయన యొక్క మాదిరి, ఆయన జీవితం,
ఆయన యొక్క స్థితిగతులు, ఆయన ఏ రీతిగా మాట్లాడారు, ఏ విధంగా నడుచుకున్నారో ఆయన యొక్క జీవితాన్ని మనము ఆధారం చేసుకుంటూ ఆయన యొక్క మాదిరిని కలిగి ఉండడాన్ని వెంబడించుట అని అంటారు. అనగా తనను తాను తగ్గించుకుంటా. వెంబడించడం అంటే తనను తాను అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తగ్గించుకున్నారు కాబట్టి మనం కూడా తగ్గించుకున్నవారే కాబట్టి. చూడండి మత్తయి సువార్త 16 అధ్యాయం 24 వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలి. ఏమంటే ఆయన ఫస్ట్ అన్నారు, మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనస్సుల పడు జాగ్రత్తగా చేస్తాను అంటే నా మాదిరి కలుగునమని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మొదటి చెప్తున్నాడంటే ఆయన యేసుని చూసి ఎవడైనా నన్ను వెంబడింపగోరిన, ఎవరైనా నా వెనక రావాలనుకుంటే, ఎవరైతే నన్ను ప్రేమించాలనుకున్న వారైతే ఏం చేయాలంటే తను తను ఉపేక్షించుకొని ఏం చేయాలంటే తను తను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని. సిలువ సాదృశ్యం అంటే శ్రమలు. మరి ఇప్పుడు శ్రమలను ప్రేమించే వారిగా ఉన్నామా, దేవుడిని వెంబడించే వారిగా ఉంటామని దేవుడు. అదేవిధంగా మత్తయి సువార్త 23లో చూడండి. మత్తయి సువార్త 23లో కూడా ఆ వెంబడింపు మాట 23:12 వచనం. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు. మనం హెచ్చించుకోవాలా తగ్గించుకోవాలంటే దేవుని భయం కలిగి మనము తగ్గించుకున్న వారిగానే ఉండాలి. మనము ఎప్పుడైతే తగ్గించుకున్న వారిగా ఉంటామో దేవుడు మనల్ని హెచ్చించడానికి ఇష్టపడేవాడిగా ఉంటున్నాడు. అందుకే ఇక్కడ మత్తయి సువార్త 16:24 ఏమంటారంటే 24లో అంటే ఎవరైనా నన్ను వెంబడించడానికి ఇష్టపడుతున్నారా, ఎవరైనా నా వెనక రావడానికి ఇష్టపడుతున్నారా, ఎవరైనా మాదిరిగా జీవించడానికి ఇష్టపడుతున్నారా, అయితే మీరు ఏం చేయాలి, తగ్గించుకోవాలి. అంతేకాదు శ్రమలను ప్రేమించాలి. అనగా నా సిలువని ఎత్తుకొని నా వెనక మీరు వెంబడించాలని చెప్తున్నారు. ఈ మాట ఏంటంటే క్రీస్తుని ఇప్పుడు మనం తీసుకున్నాం అంటే క్రీస్తుని వెంబడించడం. క్రీస్తుని వెంబడించడం అంటే ఆయన మందిరికి వెళ్ళటము, లోకంలో ఉన్న కార్యాలు చేయడం కాదు. క్రీస్తుని వెంబడించడం అంటే ఆయన యొక్క మాదిరిని ప్రేమించటం, ఆయన యొక్క మాదిరి తత్వాన్ని కలిగి ఉండటము, ఇంకా సిలువను మనము సిలువు సాధించుకుంటే శ్రమలను మనము ప్రేమించే వారిగా ఉండాలి. ఇంకేమంటే ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటున్నారా, చూడండి మత్తయి సువార్త 23:12 ఏమంటున్నాడు ఏమంటే తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింప. కాబట్టి మనం ఏంటంటే మనల్ని మనము తగ్గించుకునే వారిగా ఉంటే అప్పుడు మనము హెచ్చింపబడతాము దేవుని దృష్టికి. అంతేకాక మన మనసు అయితే మనం హెచ్చింపబడే వారిగా ఉందామా, దేవుని దృష్టికి తగ్గించుకునే వారిగా ఉంటామని దేవుడు సెలవిస్తూ వస్తుంది. కాబట్టి మొదటి మనం ఏం చేయాలంటే మనల్ని మనము తగ్గించుకునే వారిగా, ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో మనము దేవుని వెంబడించేవారు, అనగా ఆయన యొక్క మాదిరిని ప్రేమించేవారిగా, ఆయన యొక్క సేవను ప్రేమించేవారిగా మనం ఉంటామని దేవుని వాక్యం చెప్తూ వస్తుంది. మొదటి ఏంటంటే ఆయన మనం వెంబడించే వారిగా మనల్ని మనము తగ్గించుకునే వారిగా ఉండాలి. రెండోది మనం చూసుకున్నట్లయితే చూడండి మత్తయి సువార్త 16:25 తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని తగ్గించుకున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే తన ప్రాణపై ఆశను విడిచిపెట్టుట. మొదటిది తనను తాను తగ్గించుకునుట, రెండోది తన ప్రాణంపై ఆశను విడిచిపెట్టుట. తన ఆశను
విడిచిపెట్టుకురా. అంటే తన ప్రాణం రక్షించుకుని కోరుబడ్డారు. దానిని పోగొట్టుకుంటారు, పరలోక భాగ్యాన్ని పోగొట్టుకుంటారు. ఎవరైతే ఆయన నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకుంటారో ఆయన అంటే ఆ యొక్క పరలోకాన్ని దక్కించుకునేవారుగా ఉంటారు. కొందరు అంటారు, చనిపోయాక మనం అది పరలోకం నరకం చూస్తామంటే, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాక్ష్యము. నువ్వు ఆయనతో విశ్వాసం ఉంచిన వాడవైతే, ఆయనే నీ తండ్రిగా భావించే వాడవైతే తప్పకుండా నువ్వు ఆయనని చూస్తావు, ఆయనతో పాటే సహవాసం చేస్తావు, ఆయనతోటే కలిసి ఉంటావు. ఇది తెలియక ఎరగక ఏవేవో చేయడానికి మరి అనేక ఇష్టపడుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే, మీరు ఈ లోకంలో ఇచ్చింపబడిన వారిగా కాక తగ్గించుకుని వారిగా ఉండండి, మీరు అప్పుడు ఇచ్చింపబడతారని దేవుడు చెప్పవచ్చు. మొదటిది మనం తగ్గించుకోమన్నాడు. రెండోది తన ప్రాణమును సహా కూడా. చూడండి, ఇక్కడ పౌలు గారు మాట అంటారు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప మాట! ఫిలిప్పీయులకు 1:21 మాట్లాడుతుంది. ఎంత గొప్ప మాట! పౌలు గారు అటువంటి తీర్మానం కలిగి ఉంటామా? ఆయన అంటున్నారు, నా మట్టుకైతే బ్రతుకుడే క్రీస్తే, సావైతే లాభం. నేను బ్రతికినా క్రీస్తు వరకే బ్రతుకుతాను. ఒకవేళ చనిపోయినా సరే నేను క్రీస్తు కోసం నేను మరణిస్తానని ఒక గొప్ప తీర్మానం కలిగిన గొప్ప దైవజనుడు పౌలు గారు. ఈ మధ్య నా డీపీలో పెట్టారు, ఎవరు గౌతమ బుద్ధుడు అని పంపెట్టి ఏమనంటే, చెప్పాక ఇంకోటి అది ఏంటంటే, మీరు దేవుని కొరకు మనస్సును చంపుతున్నారు, మేము దేవుని కొరకు మేము చనిపోతున్నాము. మీరు దేవుని కొరకు మనసును చంపుతున్నారు, మేమైతే ఆ దేవుని కొరకు మా ప్రాణాలు ఇవ్వడానికి ఇష్టపడి ఉన్నామా అని అన్నప్పుడు ఒక మిత్రుడు నాకు అడిగాడు, ఇది నిజమా అని అడిగాడు. అవును నిజమని చెప్పి ఇందులో కొన్ని రిఫరెన్స్ వాళ్ళు పెట్టారు. వాళ్ళు దేవుని ఎరిగినవాడు కాదు కానీ పెట్టారు అనమాట. ఎందుకు మాట చెప్తారంటే, నా మట్టుకైతే బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభం. అటువంటి తీర్మానం వల్ల ఉంటేనే మనం ఆయన పిల్లలుగా పరిగణించబడతాము. ఆయన దృష్టి మనం యథార్థవంతులుగా ఉంటాము. మనం బ్రతికితే క్రీస్తు కొరికే బ్రతకాలి, ఒకవేళ చనిపోయినా ఆయన కొరికే చనిపోవాలి. ఇది నిజమైన తీర్మానము, ఆయన ఇష్టమైన తీర్మానం. అది మొదటిది ఏంటంటే, మనం తగ్గించుకునే వారిగా ఉండాలి ఫలం తీసుకునే ముందు. రెండోది ఏంటంటే, మన ప్రాణమును సహా కూడా మనము దేవునికి అర్పించేవారిగా, దేవుని కొరకు మనం సమర్పించేవారిగా ఉండాలి. ఇక మన మూడో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమును ప్రతిగా నేనేమి ఇయ్యగలడు? మనుషుల కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇస్తున్నాడు. ఇది ఎలాగ చాలుకున్నది, మనం ఏమి విత్తుతామో అదే మనకు వస్తుంది. మరి నేను నా తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా నేను వ్యవహరించాను, మరి నా తల్లిదండ్రులను ఏ విధంగా నేను బాధించాను, మరి నా తల్లిదండ్రుల పట్ల నేను ఎటువంటి ఉద్దేశం అప్పుడైతే కలిగి ఉన్నానో, ఇప్పుడు నాకు పుట్టిన బిడ్డలు కూడా అదే చూపిస్తున్నారు. సాధారణంగా చాలా మంది తన తల్లిదండ్రులు మర్చిపోయేవాడిగా చూస్తాం. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మన తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుంటారు. కానీ నేను అలానే కోరిక నా తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవడం లేదు. కానీ నా బిడ్డల కారణంగా ప్రతి క్షణం కూడా నా తండ్రి నా జ్ఞాపకం వస్తున్నాడు, నా తల్లి నా జ్ఞాపకం వస్తుంది. ఈ మాట ఎందుకు చెప్తానంటే, పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదు, వాళ్ళ సక్రమైన క్రమంలో తీసుకురాకపోవడం తప్పు. పిల్లల కొరకు మనం శ్రమపడడం తప్పు కాదు, కానీ మన శ్రమ వృధా కాకుండా చూసుకోవడం అది తప్పు అవుతుంది అన్నమాట.
అందుకంటే మనం ఏం విత్తుతామో అదే మనము చేస్తామన్నమాట. ఇక్కడ ఎందుకు మాట్లాడుతుంటే లోకము లోక ఆశలు మనం ఏం చేయాలి, విడిచిపెట్టాలి. అంటే పిల్లల మీద ప్రేమ మమకారం, భర్త పైన భార్య పైన, ఆయా వస్తువుల పైన ఆయా ప్రదేశాల పైన మనం ఏం చేస్తే ఆ ఆశను మనం విడిచిపెట్టేవారు. మొదటి మన తనలను తగ్గించుకోవాలి, అప్పుడు ఫలం మనం ముట్టుకోవాలి. రెండోది ఏంటంటే మన ప్రాణం సహా కూడా దేవుని కొరకు మనం అర్పించేవారి ఉండాలి. మూడోది చూసినట్లయితే ఈ లోకంలో ఆశలను మనం చేస్తే విడిచిపెట్టేవారిగా ఉండాలి. అందుకే 16:26 అంటున్నాడు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఈ ప్రయోజనం. చాలా మంది చూస్తున్నారా, ఉద్యోగస్తులు కానీ, లేకపోతే కూలి పని చేసేవారు కానీ, వ్యాపారస్తులు కానీ పని 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 చేస్తుంటారు. వాళ్ళకి సమయం సందర్భం లేదు. రాత్రి పగలు సమయం చూడరు, మంచి ఆహారం తీసుకో, సమయానికి భోజనం చేయరు, సమయానికి నిద్రపోరు, పని 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 చేస్తారు. ఇలాగ పని చేసి నువ్వు ₹1,00,00,000 సంపాదించావు, ఎలా మరణిస్తే ఆ ₹1,00,00,000 ఏమైనా విలువకుంటుందా? కష్టపడడం తప్పు కాదు, సంపాదించడం తప్పు కాదు, కానీ నీ కష్టంతో పాటు నీ శరీరాన్ని కష్టపెట్టకుండా, నీ మనసుకు బాధ కలగకుండా దేవుని పట్ల నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే నువ్వు కష్టపడే ప్రతి పైసకు కూడా విలువఉంటుంది, దేవుని కనపరిచేవాడి కూడా. అందుకంటే మీరు లోకాన్ని ప్రేమించకండి. రాత్రి ఒక హెయిర్ కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నాడు, నాకు ఏ అలవాటు లేవండి, నాకు ఏ అలవాటు లేవు, ఇదేంటి నా పరిస్థితి చెప్పి అన్ని చెప్తూ ఏమంటే నాకు ఒకే ఒక కుమార్తె ఉంది, నాకు అప్పు 80 లక్షలు 8 లక్షలు ఉంది, కానీ నాకు ప్రాపర్టీ అంతకంటే ఎక్కువ ఉంది, నా ప్రాపర్టీ అంతకంటే ఎక్కువే ఉందండి, కానీ ఈ 8 లక్షల కోసం నేను ఈ దేశం నుంచి వేరే దేశం వెళ్ళి పని చేయాలనుకుంటున్నాను అన్నమాట అన్నాడు. అంటున్నప్పుడు నేను మాట అయ్యా, లోకంలో సామెత ఉంది, ఏ వయసులో వచ్చినా ఆ వయసులో జరగాలని. మీరు విన్నారా? ఇప్పుడు మీరు యవ్వనంలో ఉన్నారు, మీకు ఎంతో అంత మీరు చేసిన పనిని బట్టి నీ భార్య, నీ బిడ్డతో, నీ కుటుంబంతో, నీ మిత్రులతో, నీ బంధువులతో సంతోషం ఇక్కడే ఉండండి. నేను చెప్తున్న మాట అంతే తప్ప కానీ 8 లక్షలు అప్పు దేవుడు తీరుస్తాడు. మీరు దేవుని మీరు నమ్మండి, మీరు దేవుడు తీరుస్తాడు. మీరు కంగారు పడతాను చెప్పాను. నిజమే సార్, మరి నాకు 5 లక్షల విషయం కోసం నేను బయటకు వెళ్తాను, 2 సంవత్సరాలు పనిచేసి తిరిగి వచ్చేస్తాను అన్నాడు. అయ్యా, ఇప్పుడు కలిసి మన ఇద్దరు మాట్లాడుతున్నామే, క్షణం తర్వాత నీకుగా నేనుగా ఉంటాను, నేను గ్యారంటీ ఉన్నానంటే లేదని చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. ప్రతి క్షణము మన దేవుని కొరకు మనము ఉపయోగించాలి కదా. మన కుటుంబాన్ని పోషించట్లోనూ, మరి దేవుని పట్ల యథార్థతలోనూ ఉపయోగించాలి కదా. ఎందుకు అలాంటి ఆలోచనలు అని చెప్పాను. ఎందుకు మాట్లాడుతుందంటే ముందు మనము ఆయన ఎందుకు ఆలోచనంటే లోకంలో ఉన్నది సంపాదించాలి. నాకనే ఇంకెవరో గొప్పవాడు కాకూడదు, నాకనే ఇంకో ఆస్తిపడు కాకూడదు, లేదా వాడి నుంచి నేను ఉండాలంటూ ఇలాంటి తాపత్రంతో తన యవ్వన జీవితాన్ని పాడు తీసుకున్న వాళ్ళు చాలా మంది చూస్తున్నాం. అనుభవించిన వయసులో అనుభవించలేక అన్ని అయిపోయాక వచ్చి అంత దేవుడా నన్ను కాపాడుంటే ఎలా కాపాడుతాడు? దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ భార్యతో, లేదా నీ భర్తతో, నీ పిల్లలతో, నీ బంధువులతో, నీ స్నేహితులతో నువ్వు దేవుని నీ పట్ల యథార్థంగా నేను జీవించండి. అయితే లోకం వైపు చూస్తూ ఆశలకు లోపడుతున్న ఏం చేస్తామంటే మనము దూరంగా వెళ్ళే వారిగా. ఎందుకంటే చూడండి, యోహాను సువార్త మాట్లాడుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడుతుంది. లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. ఏమంటే
మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని ఇష్టపడుతుంది. ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో, మరి ఎవరైతే లోకాన్ని ఇష్టపడుతూ లోకారీతిగా జీవిస్తారో వారిని ఎవరు ఇష్టపడతారట? లోకం ఇష్టపడుతుంది, లోకం వారిని ప్రేమిస్తుందట. అయితే మీరు లోక సంబంధులు కాదు, మీరు ఒకప్పుడు లోక సంబంధులు, ఇప్పుడు దేవుని ఎరిగిన వారు నా బిడ్డలై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకుంటూ ఈ లోకం నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నానయ్యా. ఎలాగంటే అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. చూసారా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఒక ప్రత్యేక జీవించాలని, ఒక ప్రత్యేకత కలిగి ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఈ లోక సంబంధులు ఆ ప్రత్యేకతను గుర్తించలేని వారిగా, దాన్ని కనుగొనలేని వారిగా మనల్ని ద్వేషిస్తున్నారు, మనల్ని హింసించడానికి ఇష్టపడుతున్నారు. నిజం మాట్లాడకుండా మనల్ని నొక్కి పెట్టేస్తున్నారు అన్నమాట. అయితే చూడండి, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసించురు, నా మాట గైకొని ఎడల మీ మాట కూడా గైకొందురు. కాబట్టి ఇక్కడ ఎందుకు మాట్లాడుతుందంటే లోకం శాశ్వతం కాదు, అలాగే మీరు లోకం వైపు పరిగెత్తకండి. ఎందుకంటే లోకం మీ మాట, మీరు లోకస్తులైతే లోకం మీ మాట పెట్టది, మిమ్మల్ని సంతోషపడగలి. ఎప్పుడైతే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానో ఒక ప్రత్యేకంగా ఉంచాలని ఆశపడతాను, అప్పుడే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని. ఇంకా మొదటి యోహాను 4వ అధ్యాయం కూడా మాట్లాడుతుంది. మొదటి యోహాను 4వ అధ్యాయము 5వ వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుతారు, లోకం వారి మాట వినను. వారెవరు? దేవుని ఎరిగిన వారు లోక సంబంధులు కనుక వారు లోకం మాటే వింటారు. తర్వాత లోకం కూడా వారి మాట వింటారు. కానీ మనము దేవుని సంబంధాలు, అయితే మనమైతే ఇప్పుడు లోకంలో మనమైతే ఎలా ఉందంటే మొదటి కొరింథీయులు 5వ అధ్యాయం చూడండి, మనమైతే ఎలా ఉండాలి? మొదటి కొరింథీయులు 5వ అధ్యాయము 10వ వచనం, మనమైతే ఎలా ఉండాలి? మనమైతే ఈ లోకపు దోచుకుని వారితోనైనను విగ్రహ ఆరాధకులతోనైనను ఏ మాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకముల నుండి వెళ్ళిపోవలసి వచ్చిన కదా. అంటే మనమైతే ఏమంటే ఈ లోకపు చారులతోనైనాను, లోకులతోనైనాను, దోచుకున్న వారితోనైనాను, విగ్రహారాధకులతోనైనాను ఏ మాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకం నుండి వెళ్ళిపోతున్నారు. అర్థం ఏంటంటే లోకంలో అనేక ఉన్నారు, అంటే జారిపోయి పొరపాటు చేసే వాళ్ళు తప్పిస్తూ ఉంటారు, లోకులు ఉంటారు, మరి దోచుకునే వారు ఉంటారు, అనేక మంది ఉంటారు. కానీ వారితో సాంకేతిక చెప్పలేదు, వారితో కలిసి ఉన్నాడే కానీ ఒక ప్రత్యేకత కలిగి ఉన్నామని దేవుడు చెప్తున్నాడు. ఇది ప్రత్యేక సంబంధించిన విషయం అన్నమాట. ముందు మన ఆర్థాలు కూడా మనం చూసుకున్నాం. అంటే మనల్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయేటట్లుగా, మనల్ని చూసి దేవుని గుర్తెరిగేటట్లుగా మన జీవితాలు మనం మార్చుకుంటూ ఉండాలి. ఒకప్పుడు దేవుని ఎరగక మనము అవమానకరంగా జీవించామేమో, ఇప్పుడు దేవుని ఎరిగాం కాబట్టి ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి. ఒక ప్రత్యేకత కలిగి ఉండాలంటే మీ మనసులో నాకు సాధ్యం కాదయా, నేను అడవలేకపోతున్నానంటే అది కాదు. ఆ మనసులో మన దేవుడు ఒక ప్రత్యేకమైన జీవితం, వారికి ప్రత్యేకంగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కనుక మనం ఎలా ఉండాలంటే మొదటిది అంటే మనం తగ్గించుకునే వారు ఉంటూ, రెండోది మన ప్రాణాన్ని సైతం అప్పగించే వారికి ఉంటూ, మూడోది అంటే లోక ఆశలకు దూరంగా ఉంటూ ఎలా ఉండండి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అది ఎందుకంటే చూడండి, మళ్ళీ మొదటి యోహాను 2వ అధ్యాయంలో ఎందుకు ఆ ప్రత్యేక కలిగి ఉండాలంటే మొదటి యోహాను 2వ అధ్యాయము మొదటి యోహాను 2వ అధ్యాయము 15వ వచనాలు. లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకమే, ఎవడైనా లోకమును ప్రేమించి
ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. చూడండి, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాడు నేను ప్రేమికుడి, ఎవడైనా లోకమున ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇంకా లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశి, నేత్రాశి, జీవపడాపమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఎందుకు ప్రత్యేకంగా ఉండమన్నారంటే, ఎందుకు ఉండమనంటే ఆయన చెప్తున్న మాట్లాడేంటే ఈ లోకంలో ఉన్నదంతా ఈ లోకంలో వారిని ప్రేమించకండి. ఎందుకంటే ఉన్నది అందుకూడను లోనది శరీరాశ, నేత్రస అంటే మన శరీరానికి కావాల్సినవి, లేకపోతే మన కంటికి కనిపించేవి, ఇంకా గొప్పలకు పోయేవి, ఇవన్నీ కూడా దేవుని వల్ల కలిగినవి కావు, ఇవి లోకానికి సంబంధించినవి. కాబట్టి మీరు లోకానికి దూరంగా ఉండండి, లోకంలో ప్రత్యేకత కలిగి ఉండని దేవుడు చెప్తూ వస్తున్నాడు. అయితే క్రీస్తుని వెంబడించేవారు ఎట్లా ఉండాలి? మేము తగ్గించుకుంటాము, లేదంటే దేవుడికి మా ప్రాణాన్ని అర్పిస్తాము, ఈ లోకంలో ప్రత్యేకత కలిగి ఉంటాము. అయితే క్రీస్తు కొరకు క్రీస్తుని వెంబడించేవాడిగా మేము ఎలా ఉండాలంటే రెండు మాటలు తీసుకెళ్ళి మన పనులకు వెళ్ళిపోతాం. మొదటి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవగా జీవము వెలుగు కలిగి ఉండునని వార్త వచ్చింది. మరి ఎలా ఉండాలంట? మరి నేను తగ్గించుకున్నాను, మరి దేవుడు నా ప్రాణం అర్పిస్తాను, లోకంలో ప్రత్యేకంగా ఉంటున్నానంటే ఆ వ్యక్తి ఎలా అంటే దేవుని వెంబడించడానికి ఎలా ఉంటాడంటే చీకటిలో నుండి వెలుగుని నడిపించబడేవాడంట. మరి ఏమంటే చీకటిలో అంటే పాపములో నుండి మనము ఆ దేవుని యొక్క ఆ సహవాసాలకు నడిపించబడేవారుగా ఉంటాం. వెలుగులోకి అంటే చీకటి వెలుగులోకి అంటే చీకటికి వెలుగుకి పొద్దు ఎక్కడది లేదు కదా. కాబట్టి ఇప్పటి వరకు చీకటిలో మనము వెలుగులో ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, మనల్ని ఆహ్వానిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన వెంబడిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో, ఎవరైతే ఆయన కొరకు శ్రమ అనుభవిస్తారో, ఎవరైతే ఆయన కొరకు తన ప్రాణాన్ని సైతం అర్పించుకుంటారో వారు ఎలాంటి వారంటే చీకటిలో నుండి పాపములో నుండి పరలోకముకు పోయే మార్గంలో వాళ్ళు నడిపించబడతారట. ఇంకా యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఇంకేమిటంటే నేను మార్గాన్ని అయ్యాను, నా మార్గంలో మీరు రండి, నేనే మార్గం అయినాను, నేనే సత్యాన్ని అయినాను, నేనే జీవం అయినాను, కాబట్టి మీరు నా మార్గంలో రండి అని దేవుడు చెప్తూ వస్తున్నాడు. ఎందుకంటే మొదటి కొరింథీయుల 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఎందుకు చెప్తుండే మొదటి కొరింథీయుల 6వ అధ్యాయము 6వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపెను. దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపెను. అంటే ఎందుకు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటూ మన ప్రత్యేకంగా ఉండమంటారంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా లేపెనో మనల్ని కూడా దేవుడు ఆ విధంగా లేపడానికి ఇష్టపడేవారు. ఎవరు లేపుతారంటే ఎవరైతే ఆయన వెంబడిస్తారో వారిని మాత్రమే దేవుడు లేపేవారిగా ఉంటుంది. కనుక మనం తగ్గించుకుంటూ మరి మన యొక్క ప్రాణాలను అర్పించుకుంటూ లోకం వేరుగా ఉన్న మనము అంటే ఆయన వెంబడించే వారికి ఎలా ఉంటామంటే చీకటిలో నుండి
వెలుగులోనికి. అంటే ఇప్పటి వరకు మనం చేస్తున్న పాపముల విషయమై మారు మనసు పశ్చాత్తాపం పడిన వారిగా మనము దేవుని ఎరిగే వారిగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమే ఉంది. ఇప్పటి వరకు పాపంలో ఉంటున్నామా, ఆ పాపాన్ని విడిచి మనము మారు మనసు రక్షణ అనుభవంలోకి రావాలని దేవుడు. ఎవరైతే మారు మనసు రక్షణ అనుభవం ఉంటారో వారే దేవుని వెంబడించేవారు. రెండోది మనం చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని కనపరుచును. అంటే మొదటిది చీకటిలో నుండి వెలుగు నడిపించబడేవాడు ఆయన వెంబడించేవాడు. రెండోది ఆయన ఉండే స్థలమును నడిపించబడేవాడు. మొదటి పాపము నుండి ఆయన యొక్క మార్గం నడిపించబడతాడట మొదటి. రెండోది ఏంటంటే ఆయన ఉండే స్థలమునకు నడిపించబడేవారుగా మనం ఉంటాము. ఆయన ఎలాంటాము, ఒకడు నన్ను నిజంగా ప్రేమిస్తే, నన్ను ఇష్టపడితే నన్ను వెంబడించవాలని. ఎవరైతే వెంబడిస్తారు ఇంకా అప్పుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడే ఆయన కూడా నా సేవకుడు. అంటే మన పిల్లలు ఆయన పిల్లలు మనం కూడా అక్కడే ఉంటామన్నాడు. ఇంకా మత్తయి సువార్త 19వ అధ్యాయం చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం 19:28 యేసు వాగ్దానము ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి. అంటే మనం కూడా ఎక్కడ ఉంటామట, ఆయనతో పాటు ఆయన సింహాసనంలో మనం ఉండడానికి ఆయన ఇష్టపడుతుంది. ఎప్పుడు ఆయన వెంబడించినప్పుడు, ఎప్పుడు ఆయనలకు మనం తగ్గించుకున్నప్పుడు, అది ఎప్పుడు అంటే ఆయన కొరకు మన ప్రాణం అర్పించుకున్నప్పుడు. ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండి ఆయన వెంబడించేవారు ఎలా ఉంటారంటే చీకటిలో నుండి వెలుగులోనికి, మరియు వారు ఆయన యొక్క దేవుని ఉన్న ఆ చోటను కూడా మనము స్వాధీనపరుచుకునే వారిగా ఉంటాం. కనుక మనం చర్చించుకునే విధానాన్ని మనం ఒకసారి పరీక్షించుకుందామా. ఏమనంటే మొదటిది నేను తగ్గించుకుంటాను నా దేవుని కొరకు, నేను ఆ యొక్క పరలోక రాజ్యం కొరకు. ఆయన ఎవరైతే తగ్గించుకుంటారో ఈ లోకంలో వారు హెచ్చింపబడతారన్నారు. లేదు, ఎవరైతే ఈ లోకంలో హెచ్చింపబడడానికి ఇష్టపడుతున్నారో వారు నా దృష్టికి తగ్గింపబడతారు. కాబట్టి మనం పరలోక రాజ్యాన్ని పొందుకున్న వారమైతే ఈ లోకంలో మనం ఎలా ఉండాలంటే తగ్గించుకునే వారిగా ఉండాలి. రెండోది దేవుని కొరకు ఉన్న ప్రాణములను కూడా మనము అర్పించిన వారిగా ఉండాలి. మూడోది లోకంలో ఉన్న వాటి వైపు మనం చూడకుండా లోకంలో ఒక ప్రత్యేకత కలిగిన వారిగా దేవుని గుర్తిరిగే వారిగా మనము జీవించాలి. అయితే ఇలా చేస్తే ఏమంటే ఎవరు చేస్తారంటే ఎవరు ఆయన్ని వెంబడిస్తారో, ఎవరు ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తారో వారి మాత్రమే ఇలా చేయగలుగుతారు. అప్పుడే వారు చీకటిని విడిచిపెట్టి వెలుగులోకి వస్తారు, ఆయన యొక్క సత్యవాక్యాన్ని అంగీకరిస్తారు, ఇంకా ఆయన స్థలంలో నివసించడానికి సిద్ధపడతాడు. ఇది దేవుడు వాళ్ళకి బయలుపరుచుకున్న మాటలు. కనుక మనం కూడా మనలో మనం తెలుసుకున్నాం. ఇప్పటి వరకు మనం జారిపోతూ పడిపోతూ మరి దేవునికి ఆయాసకరంగా లేకపోతే దేవునికి ఇబ్బందిగా మనం జీవిస్తూ వచ్చామేమో. మరి అటువంటి పరిస్థితులు కూడా మనలో మనం సరి చేసుకుంటూ మనం ఏంటంటే మనమున్న బలంలో మనం జీవించే వారికి. చూడండి, 1 కొరింథీయులు 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకోవాలి. నాలో తగ్గింపు ఉందా లేదా,
దేవుని కొరకు నా ప్రాణాన్ని అర్పిస్తున్నానా లేదా, ఈ లోకంలో ప్రత్యేకత కలిగి ఉంటున్నానా లేదా అన్నది మనము మన చేత పరీక్షించుకోవాలి. అలాగా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను మనము తాగలన్నమాట. అంటే ఇక్కడ అంటే మొదటిది మనకి తగ్గింపు ఉండాలి, రెండోది లోక ఆశలకు దూరంగా ఉండాలి. అప్పుడే మనకి దేవుడు మనకు అనుగ్రహించిన స్వాస్థ్యము పరలోకము దేవుడు మనకి అనుగ్రహించిన కాక. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు ఇచ్చిన కాక.